అమ్మా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, డిస్టర్బ్ చేయకు. డోర్ అస్తమాను కొట్టుకో. సరే. లిఖిత, ఏం చేస్తున్నావు గదిలోని? నేనేం చేస్తాను? గదిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మంచిదే, కానీ ఉపవాస ప్రార్థనని చెప్పి మోసం చేయడం తప్పు కదా. నేనెవరిని మోసం చేశాను? ఉదయం నుంచి నేనేం తినలేదు తెలుసా, గదిలోనే ఉన్నాను. బత్తి అనే ముసుగు వేసుకుని నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అదేంటి అలా అంటావు? మా చర్చిలో అందరికంటే బాగా నేనే పాటలు పాడతాను. ముందుగా రిఫరెన్స్ అందించేది కూడా నేనే. చూడలీత, పాటలు పాడి వాక్యం చదివినంత మాత్రాన నువ్వు గొప్ప భక్తిపరురాలు కాలేవు. మా చర్చిలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎంత పొగుడతారో నీకేం తెలుసు? దేవుడు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. అయితే ఇప్పుడు నువ్వేమంటావు? ఎంతకాలం నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ కుటుంబాన్ని, సంఘాన్ని, దేవుని కూడా మోసం చేస్తూ జీవిస్తావు. నువ్వు పెదవులతో దేవుని స్తుతిస్తున్నావు కానీ నీ హృదయము దేవునికి బహుదూరంగా ఉంది. నువ్వు ఏ నోటితో అయితే దేవుణ్ణి ఆరాధిస్తున్నావో అదే నోటితో అబద్ధాలు, బూతులు, సరస్వత్తులు మాట్లాడుతున్నావు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయమని వాక్యం సెలవిస్తుంది. అబద్ధమాడు వారు నశించెదరు, వారు అగ్నిగంధకములతో మండే గుండంలో పడవేయబడదురు. అబద్ధమును ప్రేమించి జరిగించువాడు నశించినని వాక్యం సెలవిస్తుంది. మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధమాడువాడు నా కనులెదుట నిలవడని వాక్యం సెలవిస్తుంది. కానీ నువ్వు భక్తి చేస్తున్నట్లుగా నటిస్తూ దేవుని మోసం చేస్తున్నావు. ఇటు తల్లిదండ్రులకు లోబడినట్లుగా కుటుంబాన్ని మోసం చేస్తున్నావు. మొదటి నుంచి మోసగాడైన, అబద్ధములకు జనకుడైన అపవాది ఆలోచనలను అనుసరిస్తున్నావు. ఇప్పుడు దేవుణ్ణి, కుటుంబాన్ని మోసం చేస్తూ పాపం చేస్తున్న నీకు ఇది ఆనందం కలిగించవచ్చు, కానీ చివరికి దీని ద్వారా నీ జీవితమే నాశనం అయిపోతుందని గ్రహించు. ఉపవాసం అని చెప్పి గదిలోనికి వచ్చి నువ్వు చేసే పాప పనికి ఒకరోజు జీతం ఉందని మర్చిపోకు. మొదటిగా పాపం చూడకున్నట్లుగా నీ కనులను మూసుకో. అబద్ధము, మోసకరమైన, వ్యర్థమైన మాటలు రాకుండా నీ నోటికి, పాపము చేయకుండా నీ దేహానికి జీవితాంతం ఉపవాసం పెట్టు. మోసకరమైన నాలుక, మోసకరమైన మాటలు, మోసకరమైన హృదయం, మోసకరమైన దురాశలు, మోసకరమైన మనసును దేవునికి ఇష్టమైనవి కావు. మన దేవుడు సత్యవంతుడు, ఆయన అబద్ధమాడువాడు కాదు, ఆయనలో అబద్ధము లేదు. ఆయన బిడ్డనని చెప్పుకుంటున్న నీవు నీ పొరుగు వారితో అబద్ధమాడి మోసం చేస్తున్నావు. ఇప్పటికైనా పశ్చాత్తాపడి అబద్ధంతో కూడిన మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టి నమ్మకస్తురాలుగా జీవించు.